చంద్రబాబు నాయుడు గారు వచ్చాక గంటకు రేపు జరుగుతుందంట. ఎవరు చెప్తున్నారు? లక్ష్మీ పార్వతి గారు. ఏమో రోజు లెక్కలేస్తుందేమో. చూడండి మీరు ఏం మాట్లాడారు. వాళ్ళ భార్యకి ఏదో జబ్బు చేస్తే కనీసం సాయం కూడా చేయనటువంటి వాడివి నువ్వు నీ కుటుంబంలో ఇంత ఎత్తున పెట్టుకొని నువ్వు బయట కుటుంబాల గురించి మాట్లాడేది ఏంటయ్యా? ఓ పనికి మాలినటువంటి సోషల్ మీడియా వాళ్ళని పోషిస్తున్నావు. 3 లక్షల మంది జీతాలు ఇచ్చి మరి నీ కొడుకు చేత జీతాలు ఇప్పిస్తూ వాళ్ళ చేత పిచ్చి పిచ్చి రాకలు అందులో ఒక్కటి సంస్కారంగా ఉన్నాయా? చివరికి నా మీద కూడా ఏదో ఆరోపణ వేసి ఎవరినో కూర్చోబెట్టు రోజంతా నడిపిస్తావు. ఏమిటి అసలు ఈ పిచ్చికి పరాకాష్ఠిస్తే మీద ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఏదో పనులు ప్రశ్నించినందుకు మాత్రం వీళ్ళు నేరస్తులయ్యారా? ఈ విధంగా అధికారం చేతిలో ఉందని ఈ రోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దెబ్బతినిపోయింది. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు. మొత్తం ఆడపిల్లల మీద గంటకొక రేపు జరుగుతా ఉంది. ఎక్కడ ఎప్పుడు కూడా ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల మీద ఇంత దారుణమైనటువంటి అత్యాచారాలు జరిగిన సంఘటనలే లేవు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం వచ్చిన రోజు నుంచి కూడా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కనీసం అరెస్టులు ఉన్నాయా? గంటకు రేపు నడుస్తుందంట. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానించే. అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు ఏం నడవలేదంట. చూడండి లక్ష్మీ పార్వతి గారు.